అందరికీ నమస్కారం. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా రేపు 14వ తేదీన జరగబోయేటటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా చాలా సేఫ్గా వచ్చి సేఫ్గా ఇళ్ళకి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జనసేన పార్టీ ప్రస్థానం 2014లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈ రాష్ట్రంలో మా కుటుంబానికంటూ ప్రజలు ఒక గుర్తింపునిచ్చారు. అన్ని రకాలుగా కూడా ఒక స్థాయిలో పెట్టినటువంటి ప్రజలకి ప్రాంతానికి ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటం, అప్పుడు మొదలైనటువంటి రాజకీయ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారిలో ఏదో చేయాలి రాష్ట్రానికి. ప్రస్తుతం రాజకీయాలంటే సేవా దృక్పథం పోయి అదొక వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది, అవి కాదు అనే ఆలోచనలో 2014లో పార్టీని స్థాపించడం. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవటం. సో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజున ఎలక్షన్స్కి రాకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేయటం. ఎందుకంటే అప్పుడు ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ మంచిగా చేయండి, మీకు నేను అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారమే ఆ రోజున రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే కొన్ని కారణాల వల్ల చూసాం, అందరికీ తెలుసు. ఆ పీరియడ్లో ప్రభుత్వం చేసే కొన్ని పనుల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున క్రిటిసైజ్ చేస్తూ 2019లో ఎలక్షన్స్లో నుంచునే పరిస్థితికి వచ్చాం. అంటే జనసేన నాయకుడి యొక్క ఆలోచన విధానం నాకు పదవి ఉంటుందా, నాకు అధికారం వస్తుందా అనేది కాదు. నేను పార్టీని స్థాపించింది ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితే రకరకాల పరిశ్రమలు వస్తాయి, యువతకి ప్లేస్మెంట్లు వస్తాయి అనే ఒక ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ కనుకనే ఆ రోజున డిఫర్ అవటం. కానీ 19లో ఎలక్షన్కి వెళ్ళటం, 19లో చూసాం పార్టీ ప్రజల మన్ననలు పొందలేకపోయాం. అయినప్పుడు కూడా దాన్ని మేము చాలా స్పోర్టివ్గా స్వీకరించాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. ప్రజల నిర్ణయం ఆ రోజున జనసేన పార్టీని ఆదరించలేదు, కానీ మేము ఆ రోజున చెప్పాం ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీగా పెట్టాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడతాం. ప్రభుత్వం కూడా ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఉందో ఆ పార్టీ సక్రమంగా మీరు పరిపాలన చేయండి, సక్రమంగా పరిపాలన చేయకపోతే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వస్తాం. మేము రోడ్ల మీదకి వచ్చేది మాకు అధికారం కోసం కాదు, ప్రజల కోసం వస్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే గతంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులు చూసాం, సంవత్సరంన్నర చూసాం. అక్కడి నుంచి వాళ్ళ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఒక సీటు లేకపోయినా ఈ రోజున ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల అండదండలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతోనే ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాడింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసు, అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంతమేరకు కారణాలు ఏమైనప్పటికీ కూడా అంతగా స్పందించినప్పుడు కూడా జనసేన పార్టీ స్పందించి రోడ్ల మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ప్రజల పక్షాన్ని నిలబడటమే కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాం, సమస్యలను వేలెత్తి చూపించాం. ఆ పోరాటం ఏ రకంగా జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అస్తవ్యస్తమైనటువంటి రోడ్ల దగ్గర మొదలు పెడితే పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్స్ బాగోపోతే హాస్టల్స్ దగ్గర నుంచి, రైతాంగం పడుతున్నటువంటి సమస్యల దగ్గర నుంచి, ఆ రోజున ఇసుక పాలసీని ఇష్టానుసారంగా నదుల్ని దోచేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి మీద కానీ ఈ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద కూడా జనసేన పార్టీ పోరాటం చేశాం. ఎదుర్కొన్నాం వాళ్ళని. వాళ్ళు పెట్టేటటువంటి కేసులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి టార్చర్ కానీ రోడ్డు మీదకి రావాలంటే ఒక పెద్ద సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు బయటపడినటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ వీర మహిళలు కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. రాను అది సృష్టించి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని అకారణంగా అరెస్ట్ చేస్తే మేము ఎప్పుడు కూడా అంటాం, రాజకీయాలు అనేది రాజకీయం వరకే కానీ వ్యక్తిగతంగా ఉండకూడదు. మళ్ళా మనం ఎదురెదురు పడితే పలకరించుకునేటట్లు ఉండాలి, మనం అందరం మనుషులమే అనే సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అసెంబ్లీ చూసాం, అసెంబ్లీ ఎందుకు పెట్టారో ఎందుకు క్లోజ్ చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. తిట్టుకోవడానికి పొగుడుకోవడానికి అంతకు మించి అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత చూసాం పరిస్థితులు మరీ ఆంధ్ర రాష్ట్రంలో శృతి మించిపోతున్నాయి, చేయి దాటిపోతున్నాయి. ఇక్కడ ఒకళ్ళొకళ్ళు తన్నుకుని కొట్టుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక సీనియర్ లీడర్ కాబట్టి ఆయన పలకరించి రావాలనే ఉద్దేశంతో బయలుదేరితే ఏ రకంగా ఆపేశారో చూసాం. ఫ్లైట్ టేకాఫ్ అవడానికి ఒప్పుకోలేదు, రోడ్డు అమ్మట వస్తుంటే అక్కడ తెలంగాణ బోర్డర్ దగ్గర ఆపారు. కానీ ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడం, వాళ్ళిద్దరు సంభాషణలో జరిగినటువంటి అవన్నీ ఆ అవుట్పుట్టే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర బయటకు వచ్చేసి ఖచ్చితంగా 24 ఎలక్షన్లో కలిసి వెళ్తాం, బీజేపీని కూడా ఒప్పిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది అక్కడ. ఇవన్నీ కూడా మేము జనం అనుకోవచ్చు, గతంలో
టీడీపీని తిట్టారు, బీజేపీని తిట్టారు, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళతో కలిశారని. కానీ ప్రజలందరూ కోరేది ఏంటంటే ఒకటి అర్థం చేసుకోండి, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల మార్పు తీసుకురావాలని వచ్చింది తప్పితే మాకు అధికారం కావాలి, అధికారంతో మేమందరం కూడా ఏదో చలాయించాలని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కాదు. ప్రజలకు ఏదో అవసరం, రాష్ట్రానికి ఏదో అవసరం, దానికి అనుగుణంగా ప్రయత్నాలు కానీ మేము వేసుకునేటటువంటి మా సన్నాహంగానే ఉంటుంది తప్పితే ఎక్కడొక్కడ మా వ్యక్తిగతంగా ఆలోచించలేదు. కాబట్టే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడుకోవాలన్న ఆలోచనతోనే కూటమిని కట్టి కూటమి ద్వారా 24 ఎలక్షన్కి వెళ్ళటం కానీ 24 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారో కూడా చూశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదని అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించబట్టే అంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. సో దానికి అనుగుణంగానే ఈ రోజున కూడా పరిపాలన సాగుతూ ఉంది. పరిపాలనకు వచ్చిన ఈ 8-9 నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేసే పరిస్థితి కానీ, నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని, మన ప్రజాస్వామ్యంలో పంచాయతీల దగ్గర మొదలు పెట్టుకుంటే అసెంబ్లీ వరకు, పార్లమెంట్ వరకు ఉంటుంది. అలాంటి పంచాయతీలు అసలు ఎందుకు పంచాయతీలు ఉన్నాయి అనే విధంగా గతంలో చేస్తే రావటంతోనే ఆ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్ని మళ్ళా చిగురించే విధంగా, పరిపాలన పంచాయతీలు చేసుకునే విధంగా అక్కడి నుంచి మొదలైతే ఈ 9 నెలలు, ఈ 10 నెలల్లో చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆర్థికంగా రాష్ట్రం చాలా వెనుకబాటులో ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇబ్బందులు పడేటప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి సహాయంతో, అందుకని కూటమి కట్టిన కారణం కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కూటమిలో ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనవాడు తెలిసినవాడు పైన ఉంటే మనకి ఏ రకంగా సహాయం చేయగలుగుతారో అదేవిధంగా ఆలోచించే ఆ రోజున నిర్ణయం తీసుకోవటం కానీ, ఇవాళ అదేవిధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులకు కానీ, ఆయన యొక్క పార్టీ నిబద్ధతకు కానీ ఇవాళ మెచ్చి ఈ ఫండ్స్ అన్నిటితో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. రాజధాని కూడా ఈ నెలలో స్టార్ట్ చేస్తారని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సభలో ప్రకటించడం జరిగింది. త్వరగా రాజధాని కనుక నిర్మాణం పూర్తయితే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినందువల్ల సంస్థల ద్వారా యువతకి ఇవాళ ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. ఉన్నవి కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు చూసాం, కానీ ఇవాళ పోటీ పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి. సో ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మేము సాధించిన ఘనతగానే చెప్పుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ మేము 21 సీట్లలో పోటీ చేయొచ్చు కనుక, 21 సీట్లు గెలవచ్చు కాక, కానీ 21 సీట్లతోనే మేము ఉన్నాము, 175లో 21 ఎంత అని అనుకోవచ్చు జనం. కానీ మా ఆలోచన విధానం, రాజకీయ ప్రస్థానం 25 సంవత్సరాలు నేను చేస్తానన్నాడు. అందుకే ఆ మాట ఎందుకు మాట్లాడారంటే, ఒక మంచి అనేది ఎప్పుడు కూడా నిదానంగా ఎక్కుతుంది. చెడు ఏమంది ఎవరైనా తిట్టారనగానే పొద్దున కాబట్టి నిజమా కాదా వచ్చేసి అడి మీద పోట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ నువ్వు పొగిడేడరా అంటే వాస్తవంగా ఎవరు వచ్చి నన్ను పొగిడేవంట కదని చెప్పి అడగరు. అలాగే ఇవాళ మంచి అనేది ఎప్పుడు లేట్ అవుతుంది కాబట్టి, నిదానంగా ప్రజలకు వెళ్తుంది కాబట్టి 25 సంవత్సరాల ప్రస్థానం తీసుకోవటం కానీ, ఆ ప్రస్థానంలో భాగంగా 10 సంవత్సరాలు గడిచిపోయింది, 11 అయిపోయి 12లోకి వెళ్తున్నాం. పెట్టినటువంటి 20 సంవత్సరాలు ఏదైతుందో ఆ 25 సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఉన్నతమైనటువంటి స్థానంలో నాయకుడు కూర్చోవటం ఖాయం. ఆ రోజున ఇంకా మించి, ఇప్పటికి మించి ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కానీ, ఆంధ్ర రాష్ట్రంలో మేము చేయాలనుకున్నటువంటి చాలా ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రాన్ని, దేశంలో ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రజలందరూ కూడా, ఆ రాష్ట్రాల యొక్క నాయకులందరూ కూడా ఇటువైపు తిరిగి చూసే విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే ఒక కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తాం. జనసేన ప్రస్థానం 24కు వచ్చాం, ఇప్పుడు 25కు వచ్చాం. మా వెంట ఉండి మమ్మల్ని ఆదరించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, జనసేన పార్టీ ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించలేదు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం కనుక మీరు భవిష్యత్తులో కూడా మీ అండదండలు జనసేన పార్టీకి ఇవ్వండి. ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, తద్వారా మన పిల్లల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకుందామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల్ని స్వాగతిస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అండదండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ, వీలైనంత వరకు సభకి ఎర్లీగా బయలుదేరి ఎర్లీగా రండి, చాలా జాగ్రత్తగా రండి. ఎట్లా పడితే అట్లా కాకుండా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కోరుకునేది అదే, ఒక సభ జరిగితే సభకి వచ్చినటువంటి ఎంత ఆనందంగా వచ్చామో అదే ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు ఆయన. ఆ రకంగా ప్రజలందరూ కూడా వచ్చి సభని సక్సెస్ చేసి ఇళ్ళకి తిరిగి వెళ్ళాల్సిందని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు చెప్తూ, జై హింద్, జై జనసేన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.